హలో ఎవ్రీవన్, నేను మీ భువన్ సౌజీ. ఇవాళ నేనైతే పీసీఓడి గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో నా లైఫ్లో పీసీఓడి అనేది నేను ఎలా తగ్గించుకున్నాను, అలాగే ఎటువంటి మెడిసిన్ వాడకుండా మనం పీసీఓడి వచ్చిందని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము, మనం దాన్ని ఎలా తగ్గించుకోవాలి. సో ఇది ఓన్లీ మెడిసిన్ వల్లే తగ్గుతుందా, లేకపోతే దాన్ని పీసీఓడి అనేది మనం రివర్స్ కూడా చేసుకోవచ్చా? పీసీఓడి నాకు వచ్చినప్పుడు పర్సనల్గా నాకు బాడీలో ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది మీతో షేర్ చేస్తాను ఇవాళ. సో ఉన్నట్టుండగా నేను వితిన్ 2 మంత్స్లో 15 kgs పెరిగాను. అసలు ఫుల్గా నాకు మెడ 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 చుట్టూరు బ్లాక్గా వచ్చేసింది. ఇంకా ఏంటంటే నేను అప్పుడు బాగా బయట జంక్ ఫుడ్ అంతా తిన్నాను. తినడం వల్ల బాడీ యాక్టివ్గా లేకపోవడం వల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది అయ్యాను. అంటే అందరూ లావు అవుతేనే పీసీఓడి వస్తుందా అంటే అలాగైతే ఏం కాదండి. సన్నగా ఉన్నా సరే పీసీఓడి అనేది వస్తుంది. దానికి లావుగా ఉన్నాం, సన్నగా ఉన్నాం అంతా ఏముండదు. మన బాడీలో హార్మోనల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మనకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో ఇర్రెగ్యులర్ అయ్యాయి అంటే నాకైతే 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి పీరియడ్ అనేది వచ్చేది. సో అలాగ నేను చూస్తూ ఉన్నాను, సర్లే ఏమవుతుంది అన్నట్టుగా నేను కూడా కామ్గా ఉన్నాను. సో ఫైనల్గా ఒక 1 ఇయర్ నుంచి నాకు అలానే రావడం స్టార్ట్ అయింది. సో ఏంటా అని చెప్పేసి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయిస్తే పీసీఓడి ఉందని చెప్పారు. సో పీసీఓడి ఉందని చెప్తే ఆమె ఇప్పుడు ఇంకేం చేయాలని డాక్టర్ని అడిగితే ఆమె నాకు టాబ్లెట్స్ రాసి ఇచ్చారనమాట. నేను ఒక 1 మంత్ యూస్ చేశాను. నేను యూస్ చేయలేకపోయాను. అదిగాక నాకేమంత రిజల్ట్గా కూడా ఏమనిపించలేదు. ఆమె ఇంకా తగ్గలేదనే చెప్పింది ఆమె కూడా చూసి. సో ఇలాగైతే అవ్వదులే, అదిగాక నేను టాబ్లెట్స్ వేసుకోలేకపోయేదాన్ని. సో ఇంకేమైనా ఆప్షన్ ఉందా అని చెప్పి ఫోన్లో చెక్ చేశాను. చెక్ చేస్తే పీసీఓడి అనేది టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే అప్పుడు తగ్గుతుందేమో కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. సో దాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. అంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ చేసుకొని మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది మనకు కరెక్ట్గానే వర్కౌట్ అవుతుంది అనిపించింది నాకు. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఇలాంటివన్నీ నేను చూస్తూ ఉండేదాన్ని. సో చూసి మంతెన సత్యనారాయణ గారి డైట్ ఫాలో అయ్యాను. సో నాకు ఆయన చెప్పిన వాటిలో నాకు కొంచెం కన్వీనియంట్గానే అనిపించింది. సో నాకు తగ్గట్టుగా నేను దాన్ని మార్చుకున్నాను. సో ఏమేం చేసేదాన్ని, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసేదాన్ని అంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో మనకి కాలు ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి పెట్టుకొని సో మన 2 చేతుల కాళ్ళకి ఫోల్డ్ చేసి ఇలాగ ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట. పైకి కిందకి అంటూ ఉండాలి. దీన్ని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు. సో దీన్ని కూడా నేను యూట్యూబ్లోనే చూసి ఫాలో అయ్యాను. సో ఇదొక ఎక్సర్సైజు. సో ఎక్సర్సైజెస్ అనేది చాలామందికి కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే కొత్తగా అలవాటు అవుతున్న వాళ్ళకి. సో పర్సనల్గా నాకు కూడా నేనైతే 15 days స్కిప్ చేశాను. అసలు నాకు అర్థం కాలేదు. అసలు అలవాటు లేకపోవడం వల్ల ఏంటంటే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి నాకు. 10 రోజులు చేసేదాన్ని, లేకపోతే డే బై డే చేసేదాన్ని, అట్లా స్కిప్ చేస్తూ వచ్చేదాన్ని. ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇంకా అంత అయిపోయింది, ఇంకా మళ్ళీ చేసేదాన్ని కాదు. సో ఇట్లా కాదులే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. సో ఇలాగైతే మనకు కుదరదు, ఖచ్చితంగా మనం చేయాల్సిందే, మనం టాబ్లెట్స్ అలాగే వేసుకోలేకపోతున్నాం కదా అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. సో ఒక దగ్గర 20 days ఫాలో అయ్యాను. తర్వాత ఆటోమేటిక్గా మన బాడీ అంతా యాక్టివ్ అయిపోతుంది. సో అలాగా నేను వితిన్ 3 months మాత్రం కంటిన్యూస్గా చేశాను. సో నాకైతే పీసీఓడి చాలా వరకు తగ్గిపోయింది అప్పటికే. సో నేను ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను కూడా మీకు చెప్తాను. మార్నింగ్ అయితే నేను మనకి మెంతులు ఉంటాయి కదా, మెంతులు అనేవి వాటర్లో వేసుకొని నైట్ అంతా సోక్ చేసి పెట్టుకునేదాన్ని. పొద్దున్నే లేచి ఫస్ట్ అవి తాగేసేదాన్ని. తర్వాత ఒక 1 hour అలా గ్యాప్ ఇచ్చి 1 hour 1.5 hour తర్వాత ఏబీసీ జ్యూస్ తాగేదాన్ని. చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి ఏబీసీ జ్యూస్. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఈజీగానే దొరుకుతాయి ఐటమ్స్ అన్నీ కూడా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. దాని తర్వాత ఏంటంటే ఓట్స్ చేసుకునేదాన్ని నేను మార్నింగ్ టిఫిన్లోకి. ఓట్స్ దాంట్లోకి ఏంటంటే ఇంకా సమ్ ఫ్రూట్స్ ఏమైనా వేసుకోండి, మిక్స్ చేసుకోండి, కొంచెం హనీ మిక్స్ చేసుకునేదాన్ని. ఇంకా చియా సీడ్స్ యూస్ చేసుకునేదాన్ని దాంట్లోకి నేను. ఇంకా వెయిట్ లాస్కి వాల్నట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. కాకపోతే స్టార్టింగ్ చాలా చేదుగా ఉంటాయి, తినలేము మనము. కొంచెము మనకు అలవాటు అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా అది చాలా మంచిగా వెయిట్ లాస్ అనేది అవుతారనమాట. నేను పర్సనల్గా 3 monthsలో 15 kgs వరకు తగ్గాను అంటే అసలు అది మామూలు విషయం కాదు. చాలా తగ్గిపోయాను నేను. అసలైతే నేనే ఆశ్చర్యపోయాను అనమాట, ఏంది ఎంత తగ్గానా అనేసి. చూసిన వాళ్ళు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు నేను అంత తగ్గాననేసి. అలాగే డైలీ మనం ఓట్సే తినలేం కాబట్టి నేనైతే మార్చుకుంటూ ఉండేదాన్ని మార్నింగ్ టిఫిన్లోకి. ఇప్పుడు స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అవి నైట్ అంతా ఒక రోజు అంతా నానబెట్టుకొని మొలకలు వచ్చిన తర్వాత మార్నింగ్ టిఫిన్లోకి అవి తినేదాన్ని. డైలీ ఒకటే తినలేం మనమైనా సరే. సో అదొక రోజు ఇదొక రోజు చేస్తూ ఉండేదాన్ని నేనైతే. ఇంకా ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ఫస్ట్ మీరు మీ లైఫ్లో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రైస్ క్వాంటిటీ తగ్గించుకోండి.
కర్రీస్ క్వాంటిటీ పెంచుకోండి. రైస్ తక్కువ తినండి, అలాగే కర్రీస్ ఎక్కువ తినండి. 2, 3 రకాల కర్రీస్ అయినా పెట్టుకోండి. ఆయిల్స్ వేసుకోవడం కొంచెం తగ్గించుకోండి. డీప్ ఫ్రై చేసిన తాలింపులు కాకుండా కొంచెం పులుసు టైప్లే లేకపోతే పచ్చళ్ళైనా సరే కొంచెం ఆయిల్ తగ్గించుకొని కర్రీ ఎక్కువ తినండి. రైస్ కూడా కొంచెం రైస్ చాలా తగ్గించుకోండి. ఇంకా ఈ కీర ఇట్లాంటివన్నీ యూస్ చేసుకోండి. అంతేగాని వాటర్ కంటెంట్ ఉన్నవే ఎక్కువ యూస్ చేసుకోండి, కానీ రైస్ ఎక్కువ తినొద్దు. చపాతీలైనా సరే 2 తీసుకోండి, అంతకుమించి ఎక్కువ తినొద్దు. నైట్ టైం ఏంటంటే రోటీస్ కానీ చపాతీ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎప్పుడో 10 దాకా తింటాము, 11 దాకా తింటాము, అప్పుడు దాకా తిని పడుకుంటాము, అంతా వెయిట్ లాస్ అంతా అవ్వరు. మీకు టైమింగ్స్ పెట్టుకోండి. మీరు 9 లోపు తినండి ఫస్ట్ స్టార్టింగ్, దాని తర్వాత కొంచెం ముందుకి 8:30కి అలాగా, తర్వాత 8కి, 7కి, 6కి అలా తగ్గించుకుంటూ రండి. అప్పుడు ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటాము. మనం ఎప్పుడుకో నైట్ అంతా తినేసి ఎప్పుడుకో పడుకునే ముందుగా తిన్నాము అంటే మనం వెయిట్ లాస్ అనేది అవ్వమండి. ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు చాలా వరకు ఏంటంటే ఇండియన్ టాయిలెట్సే యూస్ చేసుకోండి. అంటే వెస్ట్రన్ టాయిలెట్స్ ఉండి ఇండియన్ టాయిలెట్స్ ఉంటే మాత్రం ఇండియన్ టాయిలెట్సే యూస్ చేసుకోండి. సో ఇది కూడా మనకి మలాసనలాగా కూడా ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయడం ఇది ఒక ఆసనలాగా మనకు యూజ్ అవుతుంది. సో స్పెషల్గా చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా టీ కాఫీ అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసుకోండి. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మీరు 8 అవర్స్ పడుకోండి. ఎప్పుడు దాకా ఫోన్ చూసేది ఎప్పుడుకో నిద్రపోవద్దండి. టైమింగ్స్ పెట్టుకోండి. ఒక 10కి పడుకునే 6 దాకా పడుకోండి, లేదంటే 5 దాకా పడుకోండి. మీరు 1 గంట దాకా ఫోన్లు చూసేసి మేము 8 దాకా పడుకుంటామంటే కుదరదు. సో స్లీపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మీరు డైట్ ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.